ప్రధానమైనటువంటి సమస్య రైతులు పండించినటువంటి పంటకి సరైన గిట్టుబాటు ధర అందించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని, దాన్ని ఆసరాగా చేసుకుని మిల్లర్లు రైతు పండించినటువంటి పంటని తక్కువ ధరకి కొనుగోలు చేయటం ద్వారా నష్టపోతున్న రైతుకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలోనూ రైతు ఎక్కడైనా కష్టంలో ఉంటే, గిట్టుబాటు ధరకి ధాన్యం కొనుగోలు జరగకుంటే ధర్నాలు కానీ వినతి పత్రాలు కానీ ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మేల్కొల్పేటట్టే ఒక పరిస్థితిని తీసుకొచ్చాం. ప్రధానంగా బొండాల రకాలు, టాటా బొండాలు కానీ ఒరిస్సా బొండాలు కానీ పండించినటువంటి రైతుకి చాలా కన్నీరు మిగులుతుంది. ఈ బొండాల వెరైటీని కొనుగోలు చేయని కారణం చేత మిల్లర్స్ చాలా తక్కువ ధరకి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులను చూసిన తర్వాత ఆరుగాలం కష్టపడి అప్పుల పాలై పంట చేతికొస్తే సంతోషం లేక దోపిడీకి గురవుతున్నటువంటి రైతు పక్షాన మీ ద్వారా జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం రైతుకు బాసటగా నిలుస్తానని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దానిలో ప్రధానంగా మీరు తీసుకున్న నిర్ణయం టార్గెట్స్ ఫిక్స్ చేశారు. రైతు ధాన్యం పట్టుకెళ్తే టార్గెట్ అయిపోయిందని చెప్తున్నారు. మేము చేసే డిమాండ్ ఒకటే, రైతు పండించిన ప్రతి గింజని కొనుగోలు చేయాలి గిట్టుబాటు ధరకి. ఏదైతే మీరు ఎంఎస్పీని ప్రకటించారో ఆ ఎంఎస్పీకి కొనుగోలు చేయాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్గా రైతు పక్షాన తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీనిలో పలు రకాల దోపిడీలని అరికట్టడం కోసం అడపాదడపా ఎక్కడైనా వర్షాలకు తడిచినటువంటి ధాన్యం ఉంటే ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి ఈ జల్లులు పడ్డ సందర్భాల్లో రైతు లూటీకి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికే మీరు ఎత్తేసారు, ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి, దానికి లక్ష్యాలు పెట్టారు, టార్గెట్స్ ఫిక్స్ చేశారు. ఈ క్రాప్ బుకింగ్ ఉండేది, దాని మీద ఎక్కడా శ్రద్ధ లేదు. ఇవన్నీ చూసినట్లయితే రైతు ఒక భరోసాతో బ్రతికాడు నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. భరోసాతో బ్రతికినటువంటి రైతుకి ఇవాళ భయాన్ని మీరు కల్పిస్తున్నారనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీగా గుర్తు చేస్తా ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ డిమాండ్ ఇవాళ రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజని, అలాగే బొండాల వెరైటీని, టాటా బొండాలు కానీ ఒరిస్సా బొండాలు కానీ వెరైటీలని ఖచ్చితంగా కొనుగోలు చేయాలి ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదొక ప్రధానమైనటువంటి సమస్య. రెండవది, కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి నాయకులందరూ కూడా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని, తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుదన్నుగా ఉన్నారని, బీసీలను ఆదుకోవడానికి అనేకమైనటువంటి హామీల్ని వారిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు రచించినటువంటి మేనిఫెస్టో పైన పవన్ కళ్యాణ్ గారు కూడా సంతకం పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు కొన్ని నమ్మరు ప్రజలు, కానీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టారు. ఈ మేనిఫెస్టోని అమలు చేస్తాం అనేటువంటి మాట. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, 50 సంవత్సరాలు పైబడిన ప్రతి బీసీ వ్యక్తికి కూడా పెన్షన్ మంజూరు చేస్తాం 50 ఏళ్లకే. బీసీ కుటుంబాల్లో ఉన్న వ్యక్తులకు 50 సంవత్సరాల వయసు ఆడితే పెన్షన్ మంజూరు చేస్తూ ఉన్నారు. నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు పదే మీరు గుర్తుంచుకోవాలి అని మాట్లాడతారు. అంటే
అంటే ఆయనకి కొంచెం మర్చిపోయేటటువంటి తత్వం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని మీరిచ్చినటువంటి మాట 50 సంవత్సరాలకి బీసీ వర్గాలకి పెన్షన్ మంజూరు చేస్తానని చెప్పారు. సంవత్సరం కాబోతా ఉంది. ఇంకొక నెలలో సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా బీసీలకు ఎక్కడా కూడా 50 సంవత్సరాల పైబడిన వారికి పెన్షన్లు మంజూరు చేసిన దాఖలాలు కానీ, చేస్తున్నామనేటువంటి మాటలు కానీ లేవు. ఈ రకంగా బీసీలందరూ ఎదురు చూస్తున్నారు. అయ్యో కూటమి ప్రభుత్వం వచ్చింది, మాకు 50 ఏళ్ళకే పెన్షన్ వస్తుందని ఎదురు చూసేటువంటి బీసీల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి మాటని తక్షణమే సంవత్సరం తిరగకముందే మీరు అమలు చేయాలి. ఇప్పటికే సంవత్సర కాలం, విలువైన కాలం కోల్పోయారు. ఈరోజు ఒక పత్రికలో, ఏ పత్రిక చూసినా కూడా మత్స్యకార భరోసా 258 కోట్లు 1,29,000 మందికి మత్స్యకార సోదరులకి ఇస్తున్నామన్నారు. చాలా సంతోషం. ఒకటి కూటమి నాయకులను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీరు ఒకసారి గుర్తు చేసుకోమని అడుగుతున్నాను. మీరు ఎన్నికల ముందు పెన్షన్దారుల దగ్గరికి వెళ్ళి 4,000 పెన్షన్ చేస్తామన్నారు. చేస్తామని చెప్పి గడిచిన ఇంకొక 3 మాసాలు, అంటే మార్చి, ఏప్రిల్, మే 3 మాసాల పెన్షన్ కూడా, అంటే మీకు ఓటు కోసం ఎంత రాజకీయ ఎత్తుగడ వేశారంటే 3 మాసాల పెన్షన్, మార్చి, ఏప్రిల్, మే 3 మాసాల పెన్షన్ కల్పిస్తాం 7,000 రూపాయలు అని చెప్పారు. ఏ మత్స్యకారులు చేసుకున్న పాపం ఏంటి? ఇవాళ మత్స్యకార భరోసా అనేటువంటిది ఆన్గోయింగ్ ప్రోగ్రాం. పెన్షన్ ఎలా ఆన్గోయింగ్ ప్రోగ్రామో పెంచిస్తారన్నారు, ఇచ్చారు. అలాగే మత్స్యకార భరోసా కూడా ఆన్గోయింగ్ ప్రోగ్రాం. ఆ సంవత్సరం ఆ మత్స్యకారుడికి ఆసరా దొరకాల్సిన ప్రోగ్రాం. ఇవాళ 20,000 ఇచ్చేటువంటి కార్యక్రమం, గడిచిన సంవత్సరంలో 20,000 కోల్పోయినటువంటి మత్స్యకారుడు వారి తరఫున వారు కోల్పోయినటువంటి 20,000 అంటే 258 కోట్లు ప్లస్ ఇంకొక 258 కోట్లు డిమాండ్ చేయాలని, రిలీజ్ చేయాలని, మత్స్యకార భరోసాని మత్స్యకార సోదరులకు అందించాలని, గత సంవత్సరం వారు నష్టపోయిన ఆ మత్స్యకార భరోసాని 2 సంవత్సరాల కాలానికి మీరు ఏదైతే ఒక సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారో ఆ సాంప్రదాయ ప్రకారంగా అందించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒకటి, కూటమి నాయకులు ప్రజలకు ఏది గుర్తుండదని కానీ అనేటువంటి భావనలో ఉన్నారా? కూటమి నాయకులు ప్రజలకు గుర్తుండదనే భావనలో ఉన్నారా? ఎన్నికల ముందు వారు చేసినటువంటి అనేక ప్రచారాలు చూసాం. ప్రధానమైనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద, ఆయన అప్పులు చేస్తున్నాడు, అప్పులు చేసి సంక్షేమాన్ని పొందుతున్నాడు, చాలా దుష్ప్రచారం చేశారు. 14 లక్షల కోట్ల అప్పులు అన్నారు.